వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, హోంమంత్రి కనీసం స్పందించకపోవడం అప్రజాస్వామికమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఎంపీల అరెస్టులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి మంత్రి పాల్గొని నిరసన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఎంపీలు ప్రధాని ఇంటి ముందు శాంతియుతంగా నిరసన చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసన ప్రజాస్వామ్యంలో మరో స్వతంత్ర ఉద్యమాన్ని, సత్యాగ్రహాన్ని తలపించిందన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు పోలీసులు కొడుతుంటే తిరగబడకుండా ఇంకా కొట్టండి అని జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, లాఠీ చార్జీకి బాధ్యులైన వారిని సస్పెండ్ చేసి గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, పేపర్ లీకేజ్కి కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని, నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్లో చర్చించాలన్నారు. లాఠీ చార్జిపై స్పందించి నీట్పై చర్చించాలని కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ సాక్షిగా డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ఎంపీల అక్రమ అరెస్టులను హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రధానమంత్రి మోడీ వెంటనే విద్యార్థులతో జలగాటమా మోడీకో హటావో, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే పై హోంమంత్రి, ఇదే మీ రాజ్యం, దయచేసి అందరూ అనండి, ఇదే మీ రాజ్యం. ప్రధానమంత్రి మోడీ వెంటనే, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఈ సభ వెంటనే కనీసం స్పందించకుండా, నోరు విప్పకుండా మౌనంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు విప్పాలని మొన్న జరిగిన లాఠీ చార్జీ ప్రజాస్వామ్యంలో మరొక స్వతంత్ర పోరాటాన్ని మరిపించే విధంగా, సత్యాగ్రహాన్ని మరిపించే విధంగా శాంతియుతంగా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి అని నిలుచొని ఈరోజు దేశంలో జరిగిన అన్యాయాన్ని
ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసి ఈ సందర్భంగా అనేక మందికి గాయాలైనాయి. మనం టీవీలో చూస్తా ఉన్నాం, రక్తాలు గారుతుంటాయి. బట్టలు చినిగిపోయి పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టమని ఈ దేశ విద్యా వ్యవస్థను, విద్యార్థి లోకాన్ని కాపాడడానికి జరిగినటువంటి ధర్నాలో అనేక మందికి గాయాలు జరిగితే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మరి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఎక్కడ కూడా కనీసం ఈ సంఘటన దురదృష్టకరం, దాడిని ఖండిస్తా ఉన్నాం, దెబ్బలు తిన్న వాళ్లకు ఆ సంఘీభావం అనేటువంటి కనీస ప్రజాస్వామిక మాట ఒక్కటి కూడా అనకపోవడం అనేటువంటిది ఈ దేశంలో అత్యంత అప్రజాస్వామికమైన అంశం. విపక్ష నాయకులు ప్రియాంక గాంధీ గారు, వందల మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఇతర కూటమి ఎంపీలంతా నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు నిల్చుంటే అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసినారు. ఆ అరెస్ట్ పైన కూడా ప్రధానమంత్రి మాట్లాడారు, అమిత్ షా మాట్లాడారు. అందుకే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీగా, స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి పార్టీగా, చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది. కాబట్టి మేము కొన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. లాఠీ చార్జికి బాధ్యులైన వారు సస్పెండ్ చేయండి. లాఠీ చార్జిలో గాయపడ్డ వారందరికీ చికిత్స అందించి వారికి సంబంధించినటువంటి న్యాయం చేయండి. ఈ ప్రశ్న పత్రం లీక్ వల్ల చనిపోయినటువంటి కుటుంబాలు, ఆత్మహత్య చేస్తున్న కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించండి. ఇప్పటికే వందల పేపర్లు ఇవాళ మనకు కనబడుతుంది ఒక నీట్, కానీ ఈ విధంగా దేశవ్యాప్తంగా అనేక పోటీ పరీక్షలు లీకులు అవుతున్న ఈ సందర్భంలో ఆ సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించకుండా ఎందుకు మౌనంగా ఉంటుందో జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నాపత్రాల లీకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయించలేరో జవాబు చెప్పాలనే మాట కోరుతా ఉన్నాం. పెద్ద హింసాయుతంగా విద్యార్థుల మీద దాడి జరిపితే కేంద్రం ఎందుకు స్పందిస్తలేదో, ఈ నీట్ లీక్ మీద పార్లమెంట్ లో ఎందుకు చర్చ చేస్తలేదో మరి జవాబు చెప్పాల్సిందిగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రాముని పేరు మీద శ్రీరామ జన్మభూమికి సంబంధించిన దేవాలయ నిర్మాణం, ప్రజలు అక్కడి వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. వీళ్ళ మోసాలను గమనించినారు. అయోధ్యలో బీజేపీ ఎంపీని ఓడగొట్టిండ్రు, కానీ ఊర్లలో మనకు అక్షంతలు ఇచ్చి రాముని పేరు చెప్తే ఇవాళ అనేక జాగాల్లో బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నది. ఇక్కడ అందరు రూపాయి 6 పరకలు ఎంతో దేవుడి భక్తి పేరు మీద అయోధ్యలో రామాలయం కడుతున్నంటే 10వ పరక అందరు ఇచ్చినోళ్ళే. ఇవాళ అక్కడ కూడా దోపిడీ జరిగితే సుప్రీంకోర్టుతో ఆదేశాలు తెచ్చారు. మనం ఏమంటలేము. ఇవాళ బాధ్యతగా దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ చందాలిచ్చినటువంటి దానిలో కూడా మనం ఇవాళ కనబడుతుంది, కొద్దిగా కనబడింది. చాలా పెద్ద దోపిడీ జరిగిందంటా ఉన్నారు. 12 ఏళ్ళ అధికారంలోకి వచ్చి ఒకవైపు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లాఠీ చార్జ్ సంఘటన మీద ప్రతిస్పందించండి. నీట్ పేపర్ లీకేజీ మీద పార్లమెంటులో చర్చ చేయండి. ఇందుకు బాధ్యుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. నీట్ పరీక్ష లీక్తో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించండి. లాఠీ చార్జీలో సత్యాగ్రహంగా స్వచ్ఛందంగా దెబ్బలు తిని ఈ దేశ విద్యార్థులకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్లకు సంబంధించిన మంచి చెడు చూసే బాధ్యత కేంద్రం మీద ఉన్నది. వీటన్నింటినీ అడగడానికి వెళ్ళినటువంటి ప్రజాస్వామికవాది రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ 100 మంది ఎంపీలను అరెస్ట్ చేసినటువంటి అప్రజాస్వామిక విధానాన్ని ఖండిస్తున్నాం. ఈ హుస్నాబాద్ వేదిక తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.